జాడ గెలవకపాయే ఇట్లాంటి సమస్యలు మా బాపమ్మ పరిష్కారం చేస్తదిరా. దొంగేవలో దొరేవలో ఎమ్మటే చెప్తది. అగ్గో గట్లెట్లా చెప్తది? మీ బాపమ్మకు దివ్య శక్తులు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు పడితే అయిపోయే మీ ప్రాబ్లం ఎమ్మటే సాల్వ్ అవుతుంది. మీ బాపమ్మ ఏమో గాని ఈ ఊర్లో ఓ పిల్లగాడు దొంగలేవలో పేర్లతో పాటు చెప్తున్నాడు తెలుసా? అగో గట్లెట్లా? అంతా అమ్మవారి మహిమే అంటున్నారు. ఏంది చిత్రం? పోలీసు వాళ్ళకు కూడా అంతు చిక్కని కేసును అమ్మవారే పట్టించింది. తన సొమ్ము ఎవరు కొట్టేసిర్రో పేర్లతో సహా బయట పెట్టి దొంగల్ని పట్టించి హుండీ డబ్బులు కాపాడింది. అంతా దుర్గమ్మ మహిమే అని ఊరంతా కోడైకొస్తుంది. వచ్చిన తర్వాత అది డబ్బులు పంచుకునేది 10-12 మంది పంచుకున్నారు. ఒక్కొక్కరు 2 లక్షలు 2 లక్షలు 1,50,000 పైన ఊరు చూసుకుని చూడడానికి పోయిన కూడా 1,50,000 ఇచ్చినారు. చుట్టుకోనికి అభిగాడని 4 స్కూలు ఆపోజిట్ లో అంటే వాడు దొంగతనానికి వచ్చేటప్పుడు నేను వచ్చినాను అనమాట. వినియాలను అనుకుంటే డబ్బు ఎక్కడ పోయిందని చెప్పేసి వాళ్ళు పేరు మొత్తం ఏం పేరు అది చూసుకోండి. వినియాలు పట్టుకున్నా మీరు ఒకడో ఒకడు వస్తాడు. మీరు రాకుంటే 5 రూపాయలు. ఇది జరిగిన 4-5 రోజులకి బండి తెచ్చినాడు. ఇంకొకటి బండి తెచ్చినాడు. ఒకడు గోవా వినాడు 1,00,000 రూపాయలు లాగెట్టి గ్రీన్ సీట్ లో గోడుమూరులో దాపెట్టి గోవా పోతే ఆ గుడ్లు మళ్ళీ రావుగాడు ఉండే వాళ్ళ ఊళ్ళని కర్నూలు నుంచి ఇద్దరు పిలిపించి ఆ డబ్బులు ఇగో ఈ పిల్లగాన్ని అమ్మవారే పంపించింది. సాక్ష్యంతో సహా దొంగల పేర్లు ఊర్లు ఆ పైసలతోటి వాళ్ళు ఏమేం ఖర్చు పెట్టిరో కూడా ఏపి పట్టించిందని ఊరంతా అమ్మ మహిమను చాటుతున్నారు. కర్నూలు జిల్లా కల్లవారిపల్లె పొలిమేరలల్లా పుట్టుశిలగా వెలిసిన దుర్గమ్మకు గుడి కట్టిర్రు. మొక్కులు తీర్చే అమ్మవారికి భక్తుల సంఖ్య కూడా రోజుకు పెరిగింది. హుండీ ఆదాయం కూడా గట్టిగానే వచ్చాడట. 2 ఏళ్ల కింద కమిటీ నడుమ లొల్లి జరుగుడుతోటి హుండీ లెక్క పెట్టకుండా అట్లనే నడిపిస్తున్నారట. 1/4 హుండీల సొమ్ముజమైంది. ఇక ఈ ముచ్చట చుట్టుపట్టు ఊర్లోకి తెలిసినాక దొంగలకు తెలియదా ప్లాన్ వేసి హుండీలు వెకిలిచ్చి 10 లక్షల సొమ్ము గాజేసి హుండీలు ఇసిరేసి పోయిర్రు. పోలీసోళ్ళు ఇక ఎంత దేవుళ్ళన్నా దొరుకుతలేరట. ఈ పిల్లగాడిచ్చిన సాక్ష్యంతో ఆరాధిస్తే అసలు దొంగలు పైసలు అన్ని బయటపడ్డాయి. ఇక మహిమగల్ల దుర్గమ్మ పిల్లగాడి నోట ఎప్పించిందని ఊరంతా చెప్పుకుంటున్నారు. మన చిన్నప్పుడు అశోకుడు చెట్లు